మన స్కూల్లో కాంపిటీషన్ జరిగితే దాంట్లో ముందుకొచ్చి మాట్లాడడానికి మనం వెనకాడతాం. దీనికి కారణం మనలో ఉన్న స్టేజ్ ఫియర్. ఈ స్టేజ్ ఫియర్ని చిన్నప్పటి నుంచే తగ్గిస్తే పెద్దగా అయ్యాక మనం పెద్ద పెద్ద విజయాలని సాధించగలం. మరి ఈ స్టేజ్ ఫియర్ని తగ్గించడానికి పబ్లిక్ స్పీకింగ్ అనే వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. మరి ఆ విశేషాలని మనకు వీరేష్ అందిస్తున్నాడు. నేను మీడియా జంక్షన్లో ఉన్నాను. ఆయన నాతో పాటు డి రామచంద్రం గారు ఉన్నారు. పబ్లిక్ స్పీకింగ్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నాను. నేను వీరేష్ యాదవ్. ఐఎమ్ ఏ లిటిల్ రిపోర్టర్ ఫ్రమ్ ఎన్టీవీ. మంచి స్పీకర్స్ కావాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్తారా? మంచి స్పీకర్గా ఉండాల్సిన గుణగణాలు ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక కళ అని మనం నమ్మాలి. కష్టమైనదిగా చాలామంది స్టేజ్ తీయరు, సభా పెరిగితనం వల్ల దాన్ని చేయరు. పిల్లలకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకే అవసరము, పిల్లలకు అవసరం లేదని అనుకుంటారు. అండ్ ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా అవసరమైంది. ఎందుకోసం అంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్లో నాకు ఇది అర్థమైంది లేదా నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పినప్పుడే నేర్చుకోగలుగుతారు. అలా చెప్పలేనప్పుడు ఏ విధంగా నేర్చుకోలేడు. కాబట్టి వాళ్ళు అర్థమైంది అర్థం కాలేదనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయలేరు. కాబట్టి పిల్లలకు చాలా అవసరమైన కళ ఇది. ఇంటి దగ్గర పబ్లిక్ స్పీకింగ్ ఎలా నేర్చుకో? చాలా మంది ఏమనుకుంటారంటే స్పీకర్స్ ఆర్ బార్న్, బట్ అది కరెక్ట్ కాదు. స్పీకర్స్ ఆర్ మేడ్. కాబట్టి చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే మాట్లాడడానికి అవకాశాలు కల్పించాలి. అది స్కూల్లో కల్పించవచ్చు లేదా ఇంట్లో కూడా కల్పించవచ్చు. ఉదాహరణకు ఒక టీవీ ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక క్రికెట్ అనే ఒక సబ్జెక్ట్ మీద వచ్చినప్పుడు ఆ క్రికెట్ మీద మీ అభిప్రాయం ఏంటి, ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారని ఆ విద్యార్థిని, ఆ చిన్న పిల్లవాడిని ఒక 3 ముక్కలు మాట్లాడమని చెప్పినప్పుడు అనర్గళంగా చెప్పగలుగుతాడు. ఎందుకోసం అంటే అది నచ్చిన అంశం కాబట్టి, ఆయన నచ్చుతుంది కాబట్టి మాట్లాడడానికి సిద్ధపడతాడు. ఆ విధంగా చిన్న చిన్న అవకాశాలను మనం పెంపొందిస్తూ ఉండాలి. ఇంకొక రకంగా ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఒక చిన్న బాక్స్ను క్రియేట్ చేసి ఆ బాక్స్లో ఒక పెన్ను, ఒక పెన్సిలు, ఒక రబ్బరు, ఒక కర్చీఫ్, ఒక తెల్ల పేపరు, ఒక కరెన్సీ నోటు, ఇలా చాలా రకాల ఆబ్జెక్ట్స్ వేసి ఒకటి పైకి తీసి అది ఏదైతే నువ్వు పికప్ చేస్తావో దాని మీద 2-3 నిమిషాలు మాట్లాడు. నువ్వు మాట్లాడినట్టయితే నేను నీకు ఒక రికగ్నేషన్ ఇస్తాను లేదా నువ్వు అనుకున్నది నేను తెచ్చి పెడతానని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏదో కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. పబ్లిక్ స్పీకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి? గుడ్ స్పీకర్స్ ఆర్ గుడ్ లీడర్స్. అంటే ప్రతి నాయకుడిగా ఎదగాలంటే మంచి వాక్ చాతుర్యం ఉండాలి. మీరు సృష్టిలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ప్రతి నాయకుని కూడా మంచి వాక్ చాతుర్యం ఉన్నవాడే. మన గాంధీజీ మహాత్ముల నుంచి మొదలుకున్నట్టయితే స్వామి వివేకానంద, తర్వాత హిట్లర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాక్ చాతుర్యం ద్వారానే ప్రపంచాన్ని ఏలినారు. వాక్ చాతుర్యం బాగా ఉన్నట్టయితే ఏమవుతామంటే మన మనసులో ఉన్న మాటను ఎదుటి వారికి ఒప్పించి మెప్పించి చెప్పగలుగుతాం. లేదా మనం వాక్ చాతుర్యం లేనప్పుడు సరి అయిన ఆలోచనలు కానీ మన మెదడులో మెదలాడే ఆలోచనలు కానీ ప్రకటనలను కానీ భావాలను కానీ సరిగా మనం ఎక్స్ప్రెస్ చేయలేము. చూసారు కదా ఫ్రెండ్స్, పబ్లిక్లో ఎలా మాట్లాడాలో అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను.